మొత్తానికి అందరూ కలిసి రోహింగ్యాలను కాపాడుకోవడంలో సక్సెస్ అయ్యారు. బీహార్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అక్రమ వలసదారులు పొందిన ఓటర్ కార్డులను క్యాన్సిల్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఓటర్ కార్డు వ్యాలిడ్ కావాలంటే ఈసీ సూచించిన 11 డాక్యుమెంట్లలో ఏదో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అయితే వీటిలో చాలా వరకు ఇండియన్స్ దగ్గర ఉన్నాయి. కానీ రోహింగ్యాలు అక్రమ వలసదారుల దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉండవు. దీంతో వారి ఓటర్ కార్డులన్నీ క్యాన్సిల్ అవుతాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది స్టార్ట్ అయితే గనుక బీహార్లో నివసిస్తున్న అక్రమ వలసదారులందరికీ పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. అందులో ముఖ్యంగా విపక్షాల ఓట్లన్నీ పోతాయి. అందుకే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆర్జేడీ పార్టీ, టీఎంసీ నుంచి మహువా మొయిత్రా, కాంగ్రెస్ కోసం యోగేంద్ర యాదవ్లు వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఈసీ ఇప్పటికైతే వెనక్కి తగ్గింది. అయితే ఇది పూర్తిగా వెనక్కి తగ్గినట్లు కాదని తెలుస్తోంది. మోదీ గవర్నమెంట్ ఈ విషయంలో చిన్న గూగ్లీ వేసింది అంతే. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే వీళ్ళు ఏమని అభ్యంతరం తెలుపుతారో చూడాలని అనుకుంది. ఇప్పుడు వీళ్ళంతా తమ అభ్యంతరాలతో పిటిషన్లు వేశారు కాబట్టి ఆ అభ్యంతరాలను న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలో చెక్ చేసుకుని మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉంటుంది. మరి మోదీ గూగ్లీ ఎలా ఉందో కామెంట్లలో తెలియజేయండి.